లైఫ్ ఈజ్ జర్నీ అంటారు, కానీ మాకు ఈ జర్నీస్తోనే లైఫ్ అంతా అయిపోయేటట్టుంది. డిపార్ట్మెంట్ ఏ టైంలో మమ్మల్ని ఎక్కడికి పంపిస్తుందో మాకే ఐడియా లేదు. కానీ పిలిచిన ప్రతి చోటికి డబ్బులున్నా లేకపోయినా ఆనందంగా వెళ్ళిపోతాము. వెళ్ళిపోయి చాలా ఎంజాయ్ చేస్తాము. మళ్ళీ ప్లేస్కి వస్తాము రాము అన్నంతగా అక్కడ ఎంజాయ్ చేసి చాలా మెమరీస్ క్రియేట్ చేస్తాం. ఈసారి కన్యాకుమారి ట్రిప్ జరిగింది. అక్కడ నుంచి న్యూఢిల్లీకి ఎలా వచ్చామో మీకు చెప్తాం. కన్యాకుమారిలో నాగర్కోయిల్ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి మేము నాగర్కోయిల్లో బస్ అయితే ఎక్కేసాం. బస్సు ఎక్కేసి మార్నింగ్ చెన్నైలో దిగేసాం. చెన్నైలో బస్ స్టాండ్ దగ్గర నుంచి మాకు ఎగ్మోర్ నుంచి న్యూఢిల్లీకి ట్రైన్ ఉండే, అందుకని మేము మెట్రో పట్టుకొని మెట్రోలోనే కాస్త ఫ్రెష్ అయిపోయి మెట్రో నుంచి మేము ఎగ్మోర్ స్టేషన్కి వచ్చాం. చాలా టైం ఉంది, ఏం చేయాలో తెలియక మ్యాడ్ స్క్వేర్ మూవీకి వచ్చాం. పక్క స్టేట్లో తెలుగు మూవీ చూడడం ఆ కిక్కే వేరు. అది చూసిన తర్వాత సాయంత్రం మా ట్రైన్ వచ్చేసింది, వెళ్ళిపోయాం. ప్రతిసారి ఒకే కంపార్ట్మెంట్లో ఉండి మేము ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం, అల్లరి చేసుకుంటూ టైమే తెలియకపోతుండే మాకు. కానీ ఈసారి డిఫరెంట్ కంపార్ట్మెంట్స్లో అందరూ ఉండడం వల్ల కొంచెం డల్గా ఉంది జర్నీ అంతా. పక్క కంపార్ట్మెంట్స్లో ఉన్న మా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళి వాళ్ళ దగ్గరే కాసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టి అది ఇది తినేసి మార్నింగ్ ఎట్లయినా మేము న్యూఢిల్లీ స్టేషన్కి వచ్చేసాము. వచ్చిన తర్వాత డిఫరెంట్ కంపార్ట్మెంట్స్లో ఉన్నారు కదా ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళందరూ ఎక్కట్టా అయిపోయిన తర్వాత మా లగేజ్ అంతా తీసుకొని స్టేషన్ బయటకు అయితే వచ్చేసాం. స్టేషన్ బయటకు వచ్చినాక మాకు సిఐఎస్ఎఫ్ వాళ్ళు బస్ పెట్టారు. బస్ తీసుకొని మా లగేజ్ అంతా ట్రక్ కూడా ఇచ్చారు. ట్రక్లో మా లగేజ్ లోడ్ చేసేసుకొని బస్ ఎక్కేసి మేమైతే న్యూఢిల్లీ నుంచి బయటకు వచ్చేసాం. సాయంత్రానికి గజియాబాద్ ఫ్యామిలీ క్వార్టర్స్కి కూడా వచ్చేసాం. దిస్ ఇస్ అవర్ జర్నీ ఫ్రమ్ చెన్నై టు న్యూఢిల్లీ.